దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను అప్పట్లో ఢిల్లీ రాజకీయాలు శాసించారని టీడీపీకి సంబంధించిన కుల మీడియా కొనియాడుతూ ఉండేది. అయితే ఆయన 1989 నుండి 1991 వరకు చిన్ని పొలిటికల్ పార్టీలు అన్నీ కలిసి నేషనల్ ఫ్రంట్గా ఏర్పడితే ఆ ఫ్రంట్కు ప్రెసిడెంట్గా ఉన్న మాట వాస్తవమే. ఆ 2 సంవత్సరాల కాలంలో ఆ ఫ్రంట్ నుండి 2 ప్రధానమంత్రులు వచ్చినా ఎటువంటి ప్రభావం కూడా భారతదేశంపై చూపించలేకపోయారు. మరి ముఖ్యంగా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారు మన రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోయారు. ఆ కోణ నుండి చూస్తే ఢిల్లీ రాజకీయాలను ఎన్టీఆర్ గారు ఏమాత్రం శాసించలేకపోయారు. అయితే ఢిల్లీ రాజకీయాలను శాసిస్తున్న అసలు సిసలు తెలుగు పొలిటీషియన్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అని నిస్సందేహంగా ఎన్నో అంశాల ఆధారంగా చెప్పవచ్చు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించనుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తాజాగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరో 8 మంది కేంద్ర మంత్రుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపారమైన నిధుల్ని తెచ్చుకోబోతున్నారు. పిఠాపురానికి ఎయిర్పోర్టు రాబోతోంది. 4 రైల్వే హాల్టులు కూడా రాబోతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించే అవకాశం ఉంది. మరో ప్రక్క ఆయన జలశక్తి మిషన్ స్కీమ్లో భాగంగా ఏకంగా కేంద్రం నుండి 70,000 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు కూడా మంచినీటి కుళాయిలు రానున్నాయి. ఇంకా పంచాయతీరాజ్ శాఖకు, రూరల్ డెవలప్మెంట్కు అనేకమైన స్కీములతో అపారమైన నిధులు రాబోతున్నాయి. ఇదంతా ఒకే ఒక్కడు సాధించిన అమోఘమైన విజయం. అందుకే ఢిల్లీ రాజకీయాలను శాసించిన అసలు సిసలు తెలుగు పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇక రాజకీయంగా పదవులు వంటి అంశాల విషయానికి వస్తే ఆయన భావి భవిష్యత్ ప్రధానమంత్రి అవుతారని అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. అది 2029లోనా లేదా 2034లోనా అనేది ఆ భగవంతుడు నిర్ణయించాల్సిన విషయం.